హలో మోడర్న్ ఫార్మర్స్, నమస్తే. నేను మీ రేవంత్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, నిన్న సెప్టెంబర్ 2 పవన్ అన్న బర్త్డే. సో పవన్ అన్న బర్త్డే కాబట్టి సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు. సో నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? కంగారు పడద్దు, మీరు ఊహించిన దగ్గర మాత్రం నేను లేను. ఆఫీస్కి వెళ్ళాను. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఒక ఖచ్చితమైన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతకి అందరూ న్యాయం చేసి తీరాల్సిందే. అలా చేస్తే ఈ లోకంలో ఏ సమస్య రాదు, రాబోదు. కానీ చేస్తున్నామా? నేను చేస్తున్నాను అన్నయ్య. అందుకోసమే ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నాకు కావాల్సిన ప్రింట్స్ మొత్తం అన్నీ తీసుకొని చకచక మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని, మధ్యలో ప్రింటింగ్ ఇస్తున్నప్పుడు పేపర్ లేకపోతే ఆ పేపర్లు కూడా సెట్ చేసి ఫైనల్గా నేను సాధించాను. అదే అన్నీ కంప్లీట్ చేసి టాస్క్లన్నీ ప్రింట్లు అన్నీ తీసుకొని మా సార్ చెప్పినట్టు అన్నీ ఎల్ ఫోల్డర్లో పెట్టేసి ఫాస్ట్గా వెళ్ళిపోయి మా సార్కి సబ్మిట్ చేసేసా. ఫైనల్గా మార్నింగ్ నేను సినిమాలో ఉండాల్సిన ఇలా ఆఫీస్కి వచ్చి ఇలా మొత్తం అన్నీ ఒక ఫైలింగ్ చేసుకొని మా సార్కి సబ్మిట్ చేసా. మీకు ఎప్పుడైనా ఇలాంటిది జరిగిందా? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి జరిగింటుంది. ఫైనల్గా టాస్క్ కంప్లీట్ చేసిన. మళ్ళీ మార్నింగ్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయి నాకు సంబంధించిన ప్లాంటేషన్ వర్క్స్ నేను చూసుకుంటూ మధ్యలో అలా టీ బ్రేక్ తీసుకొని చిల్ అవుతూ వర్క్ చూసుకుంటా. సో అలా సెప్టెంబర్ 2 అలా గడిపాను అనమాట. మళ్ళీ నేను కొంచెంసేపు బాల్కనీకి వచ్చి అలా చిల్ అవుతున్నాను. సో ఎదురుగున్న పార్క్లో ఒక ముగ్గురు బుడ్డోళ్ళు క్రికెట్ ఆడుతున్నారు అనమాట. అప్పుడు నాకు నా ఇద్దరు ఫ్రెండ్స్ గుర్తొచ్చారు. ఇటు పైకి ఎదవలాగా అందరికీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఫైనలీ ఆఫీస్ అయితే అయిపోయింది. బయటకు వచ్చి ఏదైనా కాఫీ టీ తాగుదాం అనుకుంటే జ్యూస్ తాగుతున్నాను అనమాట. అది ఇంత వర్షంలో, బయట చూస్తే ఫుల్ వర్షం. సో నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఫైనలీ నా డే అలా కంప్లీట్ అయింది. ఇంకా నా నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బాయ్.